డీఎంకే ప్రాంతీయ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అందులో భాగంగా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎలాంటి కుట్ర లేదన్నారు. డీఎంకే ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. దక్షిణాదిలో బీజేపీ బలపడడం చూసి ఈ మూడు పార్టీలు భయపడుతున్నాయని విమర్శించారు. డీలిమిటేషన్ రాజ్యాంగ పరిధిలో జరిగే ప్రక్రియని, దీనికి రాజకీయాలు అంటకట్టడం సరికాదన్నారు. డీలిమిటేషన్ తో ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరుగుతాయని, మహిళలకు 33% సీట్లు దక్కుతాయని తెలిపారు లక్ష్మణ్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో, అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు ఈ రెండు పార్టీలను డీఎంకే ప్రతినిధి బృందం కలిసి డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన పార్టీలు ప్రజలైతే తిరస్కరింపబడి తమిళనాడులో డీఎంకే నిండా మద్యం కుంభకోణంలో కూరుకుపోయి గత 10 సంవత్సరాలుగా వారు చేపట్టినటువంటి అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన, ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కేసి ప్రజలచే తిరస్కారానికి గురవుతున్నటువంటి డీఎంకే ఒక పన్నాగం పన్ని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి, అదే రకంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ని కలిసి దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన వల్ల పూర్తిగా మనము నష్టపోతున్నాము, ఈ దక్షిణ రాష్ట్రాలపైన కేంద్రం కుట్రలు పన్నుతుందని చెప్పి వారు ఒక విష ప్రచారానికి పూనుకోవడం. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం దక్షిణాది మీద కుట్రలు కాదు, అసలు కుట్రలు పన్నుతున్నది ఒకవైపు డిఎంకే ముసుగులో కాంగ్రెస్, తెలంగాణ మరియు బీఆర్ఎస్ పార్టీ. తమిళనాడులో ప్రజలు తిరగబడుతున్నారు, మార్పు తథ్యమని చెప్పి గ్రహించి మరి ఈ స్టాలిన్ పడినటువంటి పన్నాగంలో ఇవాళ బీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ పౌల్గా మారి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి విష ప్రచారానికి పూనుకుంటున్నారు.